హాయ్ అండి అందరికీ. ఈరోజు లాంగ్ వీడియో వచ్చి దేని గురించి చెప్పాలనుకుంటున్నానంటే, నేను మొన్న మా ఇళ్ళ దగ్గర ఒకరికైతే ఫంక్షన్ జరిగింది. ఒకరింట్లో జరిగితే వాళ్ళు చాలా ఎక్కువ భోజనం చేశారు, చాలామంది వస్తారని. అయితే వర్షం పడ్డ కారణంగా జనం అయితే సగానికి సగం రాలేదు అనమాట. కొంతమంది రాలేదు, చాలామంది సగానికి భోజనం వండిన దాంట్లో సగం అయితే మిగిలిపోయింది. భోజనం కూరలు అన్నీ మిగిలిపోయినాయి. మిగిలిపోతే ఏమైందంటే వాళ్ళు చూసి ఎవరు రాలేదు. రాకపోయేసరికి ఆ భోజనం అంతా ఒక బండి మీద పెట్టుకొని తీసుకెళ్ళి ఊరి చివర కూరలు అన్నాలు అన్నీ పారేసి వచ్చారు. నేను చెప్పేది ఏంటంటే, ఆ అన్నం అలా వేస్ట్గా పారేయకండి. మీ దగ్గరలో ఉన్న ఆశ్రమాలు ఉంటాయి, ఆశ్రమాలు, అనాథాశ్రమాలు లేదా వృద్ధాశ్రమాలు అలాంటివి ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. లేదంటే మీరే తీసుకెళ్ళి ఇచ్చినా కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా కడుపు నిండా తిని మనస్ఫూర్తిగా వాళ్ళు దీవిస్తారు. ఆ దీవెనలే మనకి, మన పిల్లలకి, మన కుటుంబానికి చాలా పుణ్యాన్ని ఇస్తాయి. వాళ్ళు ఇచ్చే దీవెనలే మనకి ఎంతో పుణ్యం. భోజనం అలా వేస్ట్ చేసే కన్నా ఇలా తీసుకెళ్ళి ఇవ్వచ్చు. అలా కూడా లేదు అనుకుంటే ఎవరైనా ఊళ్ళో ఇంకా ఎవరైనా పేదలు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పిలిచి పెట్టచ్చు. అలా చేయండి. కానీ భోజనాన్ని అయితే వృధాగా తీసుకెళ్ళి ఎక్కడో పారేసి రావద్దండి. ఎందుకంటే ఆ అన్నం, ఆ వడ్లు పండించడానికి రైతన్నలు ఎండనక వాననక చాలా చాలా కష్టపడతారు. వాళ్ళ కష్టానికైనా మనం విలువిచ్చి వృధా చేయకూడదండి భోజనాన్ని. కూరలు, భోజనం అలాంటివి ఏమన్నా మిగిలినప్పుడు చక్కగా ఎవరికైనా పెట్టే ప్రయత్నం చేయండి. లేని వాళ్ళకి ఎవరికైనా పెడితే వాళ్ళు కడుపు నిండా తిని చక్కగా మనల్ని మనసులోనైనా సరే వాళ్ళ దీవెనలే మన కుటుంబానికి చాలా సంతోషాన్ని ఇస్తాయి. ఎందుకంటే మనం ఒకరికి కడుపు నింపినా, లేని వాళ్ళకి కడుపు నింపినా మనకు కూడా ఆ సంతోషం ఎంతో ఒక తృప్తిని ఇస్తుంది అనమాట. మనం ఇంతమందికి ఇలా పేదవాళ్ళకి మనం పెట్టామన్న తృప్తి మనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చిద్ది. వాళ్ళు సంతోషపడతారు, మనము సంతోషపడతాము. కాబట్టి అన్నాన్ని వృధా చేయొద్దు. వండేటప్పుడే చూసి వండుకోండి. లేదంటే ఒకవేళ ఏదైనా జరిగి మిగిలిపోతే మటుకి ఇలా వృద్ధాశ్రమం, అనాథాశ్రమాలకు ఎవరొకళ్ళకి ఫోన్ చేసి పిలిచి ఇవ్వండి. లేదంటే మీరే తీసుకెళ్ళి ఇవ్వండి. ఎందుకంటే మన రైతన్నులు చాలా చాలా కష్టపడితేనే వాళ్ళు వడ్లు పండిస్తున్నారు. ఆ బియ్యం రేటు కూడా చాలా ఎక్కువగా ఉంది. అదే మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. అన్నాన్ని వృధా అయితే చేయకండి ప్లీజ్, దయచేసి.